ఆ రోజుల్లో సంఘంలో రుద్దారు. సంఘంలో రుద్దారు. ఈరోజు గూడా అనేక మందిని మీరు చూసినట్లయితే అనేక మంది తమ తమ సంఘాల్లో ఏమి రుద్దుతున్నారంటే, నేడు అద్భుతాలు లేవు. నేడు సూచక క్రియలు లేవు. నేడు ఆశ్చర్య కార్యాలు లేవు అని సంఘంలో గలిబిలి తీసుకువస్తున్నారు కొంతమంది సేవకులు. అయితే ఇక్కడ గూడా మనం ఏం చూస్తున్నామంటే, ఈ నికోలాయి అనే వ్యక్తి ఏం చేశాడంట, విగ్రహము అంటే ఆకారానికి సమర్పించినటువంటి వాటిని తినొచ్చు అని ప్రోత్సహించాడంట. అయ్యో! ఈరోజు కొంతమంది సేవకులు మనం చూస్తూ ఉంటే, ఒక సేవకుడు అన్నాడు, యేసుక్రీస్తు ఏమవుతాడండి? అన్నవుతాడండి అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక సేవకుడు అన్నవుతాడన్నప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి అన్నాడంట, మరి అన్నయినట్లయితే పరిశుద్ధాత్ముడు ఏమవుతాడండి? ఆయన వచ్చేసి మనకు తమ్ముడవుతాడండి అన్నారంట. ఏమండి? దేవుడు, పరిశుద్ధాత్ముడు మరి వీళ్ళను మనకు అన్నదమ్ములుగా చేసుకుందామా? బైబిల్‌లో మనకు ఇలాంటి సందర్భాలు ఏమైనా కనిపిస్తాయా? అంటే ఈరోజు అనేక వ్యక్తులు దేన్ని వెంబడిస్తున్నారంటే, ఇలాంటి మాటలకే లోబడిపోయారు. సంఘంలో దూరమైపోయారు. చిన్న చిన్న సంఘాలుగా ఏర్పడుతున్నారు. కారణం ఏంటంటే, వాళ్ళ బోధలలో ఏం చేశాడు సాతాను అంటే లేని వాటిని పుట్టించాడు. ఉన్న వాటిని తీసివేసే విధంగా చేసేసాడు కాబట్టి సంఘంలో ఈరోజు గలిబిలిగా మనం చూస్తున్నాము. గలిబిలి కలిగినటువంటి